అయ్యా సజ్జల రామరెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు బాధపడినా, ప్రజలకు ఏదన్నా కానీ సమస్య వచ్చినా కానీ, వాళ్ళకి ఎటువంటి కానీ ఈ ఇబ్బంది కలిగే పనులు మీరు చేస్తే మటుకు లైసెన్స్ కూడా రద్దు అయిపోతుందని చంద్రబాబు నాయుడు గారు అందరికీ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సిచ్యువేషన్ నీ పార్టీలో కానీ తీసుకుంటే కనుక, నీ ప్రభుత్వం కానీ నువ్వు మీ వాళ్ళు చెప్తే కానీ చేసుకుంటే కనుక, మీ పార్టీకి ఏం చేసేవాళ్ళు తెలుసా? పేదల్ని రోడ్లపైన కూర్చొని అడుక్కునే పరిస్థితి తెచ్చేవాళ్ళు. కానీ మా చంద్రబాబు నాయుడు అలా తేలేదు. ప్రతి ఒక్కరికి ఆయిల్ అందేటట్టు చేశాడు, ఎవరిని ఇబ్బంది పడుకోకుండా చేశాడు, ఎవరికి వాళ్ళకి ఎప్పటికప్పటికి అప్డేట్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే మీ భవిష్యత్తు గురించి చూసుకుంటే మటుకు మీ అన్న ఉన్నారే, మీకు అన్న అవుతాడో, బావ అవుతాడో, తమ్ముడు అవుతాడో, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారే, ఆయనైతే మటుకు ఏసీలో కూర్చొని ఈ బటన్ నొక్కుతున్నా, ఆ బటన్ నొక్కుతున్నాను, వీళ్ళతో మాట్లాడుతున్నాను, వీళ్ళతో చర్చిస్తున్నాను, వీళ్ళతో కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నాను, వీళ్ళతో కాన్ఫరెన్స్లో ఉన్నాను, వీళ్ళతో ఫోన్లో ఉన్నాను, నేను అన్నీ మాట్లాడుతున్నాను, అప్డేట్లో తెస్తున్నాను అని చెప్పి ఆ పనికిరాని మాటలన్నీ మాట్లాడుతూ మీడియాకి ఇస్తుంటాడు. మా చంద్రబాబు నాయుడు అలా చేయలేదు. ఇమ్మీడియట్గా ఎవ్వరికి ఇబ్బంది లేకోకుండా, ఏ విషయంలో కూడా కష్టపడుకోకుండా ఎమ్మటే చర్చించి ఎమ్మటే క్లియర్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు అంటే.